చరిత్రలో కొన్ని సంఘటనలు కాలం మారినా మళ్ళీ మళ్ళీ మన కళ్ళ ముందుకు వస్తూనే ఉంటాయి. ఒక నాయకుడి మొండితనం, ఒక దేశం అధికారం ప్రపంచాన్ని ఎంత పెద్ద ప్రమాదంలోకి నెట్టగలవో చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది. ఒకప్పుడు ప్రపంచాన్ని యుద్ధాగ్నిలో నెట్టిన నాయకుడు హిట్లర్. ఇప్పుడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రపంచాన్ని యుద్ధం వైపు నెడుతున్నది డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి ఆజ్యం పోసింది కూడా అమెరికా అధ్యక్షుడే. కానీ ఇది కేవలం రాజకీయాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. అంతకు మించి యుద్ధానికి మతం రంగు పులుముకుంటోంది. యేసుక్రీస్తు ట్రంప్ కలలో కనిపించి ఇరాన్పై యుద్ధం చేయాలని సూచించాడని ఆ దేశ కమాండర్లే సైనికులకు చెబుతున్నారట. అసలు 3 దేశాల మధ్య జరుగుతున్న ఈ ఉద్రిక్తతలకు మతం రంగు ఎందుకు అంటుకుంటోంది? అమెరికా సైన్యంలో మత ప్రభావం నిజంగానే పెరుగుతోందా? యుద్ధానికి మతం రంగు పూస్తున్న యుఎస్. జీసస్ కలలో చెప్పడం వల్లే ఇరాన్పై యుద్ధం. మత కారణాలను చూపుతున్న కమాండర్లు. కాలం మారినా కొందరు పాలకుల తీరు మాత్రం ఒకేలా ఉంటుంది. అప్పుడెప్పుడో 93 ఏళ్ల క్రితం నాటి హిట్లర్ దురాగతాలను ప్రపంచాన్ని అశాంతికి గురిచేసి తాను అనుకున్నదే జరగాలన్న మొండితనంలో కోట్లాది మంది ప్రాణాలు పోయేందుకు కారణం కావటమే కాదు, ఆధునిక ప్రపంచంలో మొదటి, రెండో ప్రపంచ యుద్ధానికి కూడా కారణమయ్యాడు హిట్లర్. ఇంతకాలం తర్వాత నేటి పరిస్థితికి అచ్చుగుద్దినట్లు సరిపోతున్నారు అమెరికా అధ్యక్షుడు. తిరుగులేని అధికారం చేతికి వచ్చినప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలే తప్పించి ఇష్టారాజ్యంగా తన పంతాన్ని నెరవేర్చుకోవడం కోసం, ఈగోను సంతృప్తి పరుచుకోవడం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టకూడదు. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నామన్న గర్వంతో బాధ్యతను మర్చిపోయి తనను వ్యతిరేకించేటోళ్లు, తనను ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నోళ్లను పక్కకు జరిపేసే ధోరణి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కాస్త ఎక్కువే. తాను అనుకున్నట్లుగా గ్రేట్ అమెరికాను తయారు చేసే క్రమంలో యావత్ ప్రపంచానికి ఏమైనా పర్లేదన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని తీవ్రమైన అనిశ్చితికి గురి చేస్తుంది. తన మాట వినని, తనకు నచ్చని దేశాన్ని ప్రపంచానికి ప్రమాదకారి అన్న ముద్ర వేసి దానిపై దాడికి తెగబడే తీరు ట్రంప్ హయాంలో అంతకంతకు ఎక్కువవుతుంది. అందుకు నిదర్శనమే తాజాగా సాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ యుద్ధం. ప్రస్తుతం ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా సాగుతుంది. సుప్రీం లీడర్ మరణించినా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలను గడగడలాడిస్తుంది. ఇజ్రాయెల్పై వైమానిక దాడులు కొనసాగిస్తోంది. అమెరికా ఎంబసీలు, సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తోంది. మరోవైపు అమెరికా, ఇరాన్ కూడా దాడులు తీవ్రతరం చేశాయి. ఈ సమయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇరాన్పై జరుగుతున్న యుద్ధ చర్యలకు అమెరికా సైన్యంలో కొందరు కమాండర్లు మతపరమైన కారణాలను చూపుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు యేసుక్రీస్తు కలలో సందేశమిచ్చి ఇరాన్పై యుద్ధం చేయాలని సూచించారని కొందరు కమాండర్లు సైనికులకు చెప్పినట్లు వచ్చిన రిపోర్టులు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. దీనిపై మిలిటరీలోనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అమెరికా సైన్యంలో మత స్వేచ్ఛను పరిరక్షించే వాచ్డాగ్ సంస్థ మిలిటరీ రిలీజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వెల్లడించిన వివరాలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి. అమెరికా సైన్యంలో దాదాపు 40 యూనిట్ల నుంచి 110కి పైగా ఫిర్యాదులు తమకు అందాయని సంస్థ తెలిపింది. ఇవి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో వ్యాపించాయి. ఒక కమాండర్ సైనికులకు జీసస్ ట్రంప్కు ఆర్మాగెడ్డాన్ ప్రారంభించామని, అంటే చెడుపై యుద్ధం ప్రారంభించామని ఆదేశించారు. కాబట్టి ఇరాన్పై దాడి మన ధర్మం అని చెప్పినట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాల్లో బైబిల్ భాగాలు పాఠాలు చేసి యుద్ధాన్ని దైవిక కర్తవ్యంగా చిత్రీకరించారు. రిపోర్టుల ప్రకారం కొందరు సైనిక కమాండర్లు తమ బ్రీఫింగ్లలో బైబిల్లో పేర్కొన్న ఆర్మాగెడ్డాన్, చెడుపై దేవుడి తుది పోరు గురించి ప్రస్తావించారు. ప్రపంచంలో చెడును అంతమొందించేందుకు దేవుడు నిర్ణయించిన యుద్ధమే ఇది అని, ఆ ప్రక్రియలో భాగంగానే ఇరాన్పై పోరు జరుగుతోందని వారు చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ట్రంప్ దేవుడు ఎంపిక చేసిన నాయకుడు, ఇరాన్పై యుద్ధం దేవుడి నిర్ణయం, మనమందరం దేవుడి కోసం పోరాడాలి వంటి వ్యాఖ్యలు కూడా చేసినట్లు ఫిర్యాదుల్లో తెలిపారు. ఈ వ్యాఖ్యలు అమెరికా సైన్యంలో ఉన్న భిన్న మతాలకు చెందిన సైనికుల్లో అసౌకర్యాన్ని కలిగించాయని తెలుస్తోంది. అమెరికా సైన్యంలో క్రైస్తవులు, ముస్లింలు, యూదులు, నాస్తికులు సహా అనేక మతాలకు చెందిన వారున్నారు. ఒకే మతాన్ని ఆధారంగా చేసుకుని యుద్ధాన్ని న్యాయపరచడం సైన్యంలో విభేదాలను పెంచుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రీఫింగ్కు హాజరైన ఒక నాన్ కమిషన్డ్ ఆఫీసర్ 15 మంది సైనికుల తరపున ఎంఆర్ఎఫ్ఎఫ్కు అధికారిక ఫిర్యాదు చేశారు. వీరిలో 11 మంది క్రైస్తవులు, ఒక ముస్లిం, ఒక యూదు, 2 నాస్తికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 11 మంది క్రైస్తవులు, ఒక ముస్లిం, ఒక యూదు, 2 నాస్తికులు ఉన్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని తొలుత ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ జోనాథన్ లారెన్స్ తన సబ్స్టాక్ ప్లాట్ఫామ్లో రిపోర్ట్ చేశారు. కాగా అమెరికా సైన్యం అనేది ప్రపంచంలో అత్యంత విభిన్నత కలిగిన సంస్థల్లో ఒకటి. అక్కడ క్రైస్తవులు మాత్రమే కాకుండా ముస్లింలు, యూదులు, హిందువులు, బౌద్ధులు, నాస్తికులు కూడా పనిచేస్తున్నారు. అందువల్ల ఒకే మతాన్ని ఆధారంగా చేసుకుని యుద్ధాన్ని సమర్థించడం సైన్యంలో విభేదాలను పెంచే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొందరు క్రైస్తవులు కూడా ఈ వ్యాఖ్యలను వ్యతిరేకించారని చెబుతున్నారు. ఎందుకంటే యుద్ధాన్ని మతపరమైన కోణంలో చూపించడం అమెరికా రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు విరుద్ధమని వారు భావిస్తున్నారు. అనంతరం ఈ అంశం అమెరికా మీడియా, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. MRFF ప్రకారం అమెరికా సైన్యంలో ఉన్న వివిధ స్థావరాల నుంచి మొత్తం 30కి పైగా బేస్లలోని 40 యూనిట్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కమాండర్లు మతపరమైన భావజాలాన్ని సైనికులకు బలవంతంగా రుద్దుతున్నారని, ఇది సైన్యంలో ఉన్న మత స్వేచ్ఛకు విరుద్ధమని ఫిర్యాదులు వెల్లువయ్యాయి. ఫిర్యాదు చేసిన సైనికులు మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. కమాండర్ల ఈ వ్యాఖ్యలు సైనికుల మధ్య ఐక్యతను దెబ్బతీసే ప్రమాదముందని వారు హెచ్చరించారు. అమెరికా రాజ్యాంగాన్ని రక్షించేందుకు మేము ప్రమాణం చేశామని, కానీ మతపరమైన యుద్ధంగా ఈ పోరును చూపించడం ఆ ప్రమాణాలకు విరుద్ధమని వారు తెలిపారు. అయితే అమెరికా సైన్యంలో మత ప్రభావం కొత్తది కాదు. 2003 ఇరాక్ యుద్ధంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో అమెరికా సైన్యంలో పనిచేస్తున్న కొందరు అధికారులు తమ ప్రసంగాల్లో మతపరమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సైనికులు యుద్ధాన్ని కేవలం రాజకీయ, వ్యూహాత్మక చర్యగా కాకుండా మతపరమైన కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జార్జ్ బుష్ ప్రభుత్వం ఈ యుద్ధానికి ప్రధాన కారణంగా ఇరాక్ వద్ద వినాశకాయుధాలు ఉన్నాయని తెలిపింది. అదే సమయంలో కొన్ని మతపరమైన వ్యాఖ్యలు బయటకు రావడంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. కొంతమంది అధికారులు తమ ప్రసంగాల్లో క్రైస్తవ మతాన్ని ప్రస్తావిస్తూ యుద్ధాన్ని న్యాయపరిచే ప్రయత్నం చేశారని కొన్ని నివేదికలు తెలిపాయి. కొన్ని సందర్భాల్లో సైనికులకు ఇచ్చే సమావేశాల్లో బైబిల్ భాగాలు చదివినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలు బయటకు రావడంతో అమెరికా సైన్యంలో ఉన్న ఇతర మతాలకు చెందిన సైనికులు అసౌకర్యంగా ఫీల్ అయ్యారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఎవాంజలికల్ గ్రూపులు పెరగడంతో ఈ ట్రెండ్ బలపడింది. రాజకీయంగా ట్రంప్ మద్దతుదారులకు ఇది సౌకర్యం, కానీ లౌకిక సూత్రాలకు ముప్పు. దీర్ఘకాలంలో సైనిక శిక్షణల్లో మత నిషేధాలు బలపడతాయి. కాలక్రమేణా అమెరికా రాజకీయాల్లో ఎవాంజలికల్ క్రైస్తవ గ్రూపుల ప్రభావం పెరిగింది. ఈ గ్రూపులు రాజకీయ నాయకులకు మద్దతిస్తూ కొన్ని విధానాలను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల రాజకీయాలు, మతం మధ్య గీత కొన్నిసార్లు మసకబారుతున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైన్యంలో మతపరమైన విభేదాలు పెరిగితే సైనికుల మధ్య ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. యుద్ధ పరిస్థితుల్లో సైనికుల మధ్య విశ్వాసం చాలా ముఖ్యమైనది. అది దెబ్బతింటే సైనిక వ్యవస్థ బలహీనపడే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఒక యుద్ధాన్ని మతపరమైన పోరాటంగా చూపిస్తే ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా అదే కోణంలో చూడడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా ముస్లిం దేశాలు దీనిని మతయుద్ధంగా భావించే ప్రమాదం ఉంది. అలా జరిగితే తీవ్రవాద గ్రూపులు కూడా ఈ విషయాన్ని తమ ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పటికే ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు మరింత సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే చాలా మంది నిపుణులు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రపంచంలో శాంతి నిలవాలంటే నాయకులు తీసుకునే నిర్ణయాలు బాధ్యతాయుతంగా ఉండాలి. అధికారం ఎంత పెద్దదైనా అది మానవత్వాన్ని మరచిపోయేలా మారకూడదు. చరిత్ర మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. వాటిని గుర్తుపెట్టుకుంటేనే భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలను నివారించగలమని నిపుణులు అంటున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ వ్యవస్థలు మతపరమైన తటస్థతను పాటించాలి. సైన్యంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మతం పేరుతో యుద్ధాన్ని న్యాయపరచడం సైన్యంలో ఉన్న మత వైవిధ్యానికి ముప్పుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త చర్యలు కొనసాగుతున్న సమయంలో ఈ వివాదం బయటపడటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకవైపు యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతుండగా మరోవైపు అమెరికా సైన్యంలో మతపరమైన వ్యాఖ్యలు కొత్త రాజకీయ, సామాజిక చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఫిర్యాదులపై అమెరికా రక్షణ శాఖ ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.